హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు అయితే వచ్చాయి కదా. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో మన అభ్యర్థులు, మన స్టూడెంట్స్, మన బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంచి పెర్ఫామ్ చేశారు. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఇక్కడ మనం చూసుకుంటే ఈ మార్క్స్కి సంబంధించి మనకి హైయెస్ట్ స్కోర్ అయితే 507 అయితే రావడం జరిగింది. 507.5 అయితే రావడం జరిగింది, దానం నవీన్ అని చెప్పేసి. సో తర్వాత రిమైనింగ్ వాళ్ళు 450 నుంచి 470 మధ్యలో చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. సో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళకి నేను కాల్ చేశాను, ఎక్కువ ఆన్సర్ రైటింగ్ టిప్స్ అయితే బాగా హెల్ప్ అయ్యని చెప్పారు. సో నేను మామూలుగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించి మిషన్ కోహినూర్ అని చెప్పేసి బాగా ట్రెండింగ్ అయిందనమాట అప్పట్లో. సో మిషన్ కోహినూర్ అని ఈ మిషన్ కోహినూర్ బ్యాచ్లో నేను ఎంతమందిని అంతమందిని జాయిన్ చేసుకోలేదు, చాలా తక్కువ మంది జాయిన్ చేసుకున్నాను. ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. సో ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది, ఇందులో నేను కంప్లీట్గా మెంటర్షిప్ అనమాట. ఇదంతా కూడా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రాము. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో బయటలాగా కాకుండా ఒక ఇన్స్టిట్యూట్స్ ఇట్లా డిఫరెంట్గా ఏదైనా చేయాలి. సో డిఫరెంట్గా అంటే రిస్క్ చేసినా పర్లేదు. ఎలా ఉండాలంటే స్మాల్గా ఉండాలి, అంటే పెద్ద కాకుండా స్మాల్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎక్కువ మంది ఫ్రెషర్స్ ఉన్నారనమాట. ఫస్ట్ టైం అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు. గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఎటువంటి అవగాహన లేదు. సబ్జెక్ట్స్ అయితే చదువున్నారు, ప్రిలిమ్స్ రాశారు, క్వాలిఫై అయింది. మెయిన్స్ గురించి సరిగా అవగాహన లేదు కొందరికి. ఇంకొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రూప్ 2 ఎంప్లాయీస్, ఇలా గ్రూప్ 4 వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు టైం ఉండట్లేదు చదువుకోవడానికి. సో అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా ఆలోచించాలని చెప్పేసి నేనేం చేస్తానంటే, ఈ మెంటర్షిప్లో మామూలుగా మెంటర్షిప్లో మనకి స్ట్రాటజీలు ఇస్తూ ఉంటారు. స్ట్రాటజీ కావచ్చు, టార్గెట్స్. సో ఈ టైం నుంచి ఈ టైంలోపు ఇది చదవాలి, ఇటువంటి నేను ఎవరికి ఇవ్వలేదు. హానెస్ట్గా చెప్తున్నాను, ఎవరికి నేను ఈ వీక్ నుంచి ఈ వీక్ వరకు చదవండి, ఈ మంత్లో ఇది కంప్లీట్ చేయండి అని చెప్పలేదు. కానీ ఎలా చదవాలి, సో ఎటువంటి చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి అవి మాత్రం బాగా ఫోకస్ చేశాను. తర్వాత మెంటర్షిప్లో నేను మోర్ దెన్ 75% వీటి మీదే ఫోకస్ చేశాను. సో వీటి మీదే ఫోకస్ చేసి వీటి మీద టిప్స్ ఎక్కువ చెప్పడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళకి వీడియోస్ రూపంలో టిప్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి వీక్ సండే జూమ్ సెషన్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, ప్రతిది కూడా ఆన్సర్ రైటింగ్కి సంబంధించి. సో ఈ స్మాల్ అండ్ స్మార్ట్ ఇన్పుట్ అనమాట. ఈ స్మాల్ అండ్ స్మార్ట్ ఇన్పుట్ ద్వారా మనం ఇప్పుడైతే బిగ్ అవుట్పుట్ తీసుకొచ్చాం. సో బిగ్ అవుట్పుట్ అనేది తీసుకొచ్చాము. సో ఇది బాగా వర్కౌట్ అయింది. సో కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా చాలా అయితే హెల్ప్ అయింది అనమాట. సో ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి అనమాట మేజర్గా నేనైతే అభ్యర్థులకు సంబంధించి ఎక్కువగా ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయించాను. సో ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చాం. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం గ్రూప్ 1 వాళ్ళకి. నెక్స్ట్ నోటిఫికేషన్కి చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఎవరైనా జాయిన్ అవ్వాలకు ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో చాలా బాగా ఇస్తాం మెంటర్షిప్. మీకు పర్సనల్ కాల్స్ ఉంటాయన్నమాట. మెంటార్తో మీకు ఇంటరాక్షన్ ఉంటుంది, నాతో మీకు ఇంటరాక్షన్ ఉంటుంది. కాల్స్ ద్వారా మీ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారని చెప్తాను. సో ఇవి ఇక్కడ చూస్తే మనకి ఈ ఆన్సర్ రైటింగ్ మీద నేను మోర్ దెన్ 70% ఆఫ్ ది మెంటర్షిప్ వీటి మీదే ఫోకస్ చేశాను. అంటే ఒక ఆన్సర్ ఎలా రాయాలి. సో ఇక్కడ నేను ఇంట్రో అనమాట. సో ఇంట్రో సంబంధించి, అలానే కన్క్లూజను. సో ఇంట్రో కన్క్లూజన్ సంబంధించి ఎక్సలెంట్గా ఇవ్వాలి. సో ఇంట్రో కన్క్లూజన్ ఎక్సలెంట్గా ఇవ్వాలని చెప్పాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఎగ్జామినర్కి బాడీలో కంటెంట్ అనేది మ్యాక్సిమం ఇవ్వగలుగుతారు అందరూ కూడా. సో ఈ ఇంట్రోకి సంబంధించి కన్క్లూజన్ అనేది ఒక కళ అనమాట. సో అభ్యర్థి రాసే ఆన్సర్ రైటింగ్లో ఒక కళ. అది ఎవరు రాయగలరంటే అందరూ రాయలేరు. సో రాసే విధానంలోనే ఆ బాడీకి అందాన్ని ఇస్తుంది అనమాట. ఇంట్రడక్షన్ కావచ్చు, కన్క్లూజన్, వీటి మీద ఎక్కువ చెప్పాడు అనమాట. ఎలా ఇవ్వాలి, ఇంట్రో అంటే ఎలా ఇవ్వాలి, కన్క్లూజన్ అంటే ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలా వీడియోస్ చెప్పడం జరిగింది. తర్వాత బాడీకి సంబంధించి ఎలా రాయాలి, సో ఎక్కడ మనము బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్స్కి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్స్కి పారాగ్రాఫ్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్స్కి మనము సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ఎటువంటి క్వశ్చన్స్కి మిక్స్డ్గా ఉండాలి, అంటే సబ్ హెడ్డింగ్స్, బుల్లెట్ పాయింట్స్, ఇట్లా వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు అనమాట. ఇవి కూడా చాలా చెప్పాను. అంటే కొన్ని క్వశ్చన్స్, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే దీనికి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ బి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే దీనికి ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ రాయాలి. సి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే దీనికి ఓన్లీ సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఇంకోటి ఏదైనా డి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే దీనికి సబ్ హెడ్డింగ్స్ విత్ బుల్లెట్ పాయింట్స్ కూడా పెడితే చాలా బాగుంటుంది. ఎక్కడ మ్యాప్స్, సో జాగ్రఫీ మ్యాప్స్ కావచ్చు, మైండ్ మ్యాప్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, సో డయాగ్రామ్స్ ఎక్కడ పడాలి, ఎటువంటి డయాగ్రామ్స్ పడాలి, పేజ్లో ఎక్కడ డయాగ్రామ్ వేయాలి, మిడిల్లో వేయాలా, సైడ్ వేయాలా, మొత్తం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చిన్న స్కూల్ పిల్లలాగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఆన్సర్ రైటింగ్కి సంబంధించి. అది చాలా సక్సెస్ అయింది. అంటే డిఫరెంట్గా చెప్పాలి వీళ్ళకి. సో మన దగ్గర నమ్మకంతో జాయిన్ అయ్యారు. చాలా డిఫరెంట్గా చెప్పాలి, మిగతా వాళ్ళ కాకుండా వీళ్ళకి చెప్పాలని చెప్పేసి ఆ స్ట్రాటజీలు అనమాట, టార్గెట్స్. సో మీరు ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు ఇది కంప్లీట్ చేయాలి, ఇక్కడి నుంచి ఇది కంప్లీట్ చేయాలి, అలాంటివన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే
మెయిన్స్కి వచ్చిన అభ్యర్థి ఖచ్చితంగా చదవాలి, చదివితేనే ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడి నుంచి చదవడం కాకుండా నేను ఏం చేస్తానంటే టాపిక్స్ ఇచ్చాను. సో టాపిక్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. ఎక్కువగా మెయిన్స్లో యూపీఎస్సీ కావచ్చు, అదర్ స్టేట్ పీసీఎస్ వీటిలో బాగా హైలైట్ అవుతుంటాయి కదా, ఎక్కువ రిపీట్ అవుతుంటాయి కదా, అవన్నీ కూడా తీసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రశ్నలు ఇచ్చాను, కంటెంట్ ఇచ్చాను, ఆన్సర్ రైటింగ్ కూడా ఇచ్చాను అనమాట. కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను. ప్రతి సబ్జెక్ట్కి 15 మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు. సో మోడల్ ఆన్సర్స్ ఇచ్చి ఇలా రాయాలి, కన్క్లూజన్ ఇలా ఉండాలి, మొత్తం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్లా మనమైతే ఇచ్చాము. సో చాలా హ్యాపీగా ఉంది. చాలామంది మంచి పెర్ఫామ్ చేశారనమాట, ఎస్పెషల్లీ బిగినర్స్. సో ఫస్ట్ టైం జాయిన్ అయ్యి వాళ్ళు 470 ఆ మార్క్స్ 507 7.5 ఇట్లా మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో వాళ్ళు మంచి ఎఫర్ట్ ఇచ్చారు. సో మనం ఎలా చెప్పామో సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ప్రోగ్రెస్ కూడా ఫాలో అవుతూ మంచి ఎఫర్ట్ ఇవ్వడం జరిగింది. సో మంచి స్కోర్లు అయితే వచ్చాయన్నమాట. అందరికి కంగ్రాచులేషన్స్. సో మీరు ఎవరైనా మన మెంటర్షిప్ అనేది ఇంతకుముందు మనం ఓన్లీ ఫిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా ఇచ్చేవాళ్ళము. గ్రూప్ 1 ఫుల్ కోర్స్ కూడా ఉండేది. అయితే ఇప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేస్తారనమాట మొన్న మెయిన్స్ తర్వాత, సార్ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఇవ్వండి అని చెప్పేసి. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. బ్యాచ్ 1 అయితే స్టార్ట్ అయ్యి ఉంది. స్టార్ట్ అయ్యి జస్ట్ 1 వీక్ అయింది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఉంటే డిస్క్రిప్షన్లో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ యొక్క లింక్ ఉందన్నమాట. వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు సబ్జెక్ట్ ఉంటాయి కదా, సిలబస్ ఉంటుంది కదా. సో సిలబస్లో ప్రతి టాపిక్ తీసుకొని మెయిన్స్కి ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ప్రిలిమ్స్కి ఎలా ఫోకస్ చేయాలి, ఒక టాపిక్ నుంచి ప్రిలిమ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అవన్నీ చెప్పడం జరుగుతుంది. గేమ్ చేంజర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఒకవేళ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అందులో ఎటువంటి టాపిక్స్ గేమ్ చేంజర్గా ఉంటాయి, అవన్నీ కూడా చెప్పడమే జరుగుతుంది. జనరల్ ఎస్ఏ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఎస్ఏ కూడా నీట్గా రాపిస్తాను అందరి చేత. సో ఇక్కడ వచ్చినటువంటి బిగినర్స్ లాస్ట్ మెంటర్షిప్లో అందరూ కూడా జనరల్ ఎస్ఏ చెప్పాను, జనరల్ ఇంగ్లీష్ కూడా చెప్పాను. ఎక్కడ కూడా మన వాళ్ళు వెనకబడకూడదనే ఉద్దేశంతో అన్నీ చెప్పడం జరిగింది. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అందులో అనౌన్స్ చేస్తూ ఉంటాము. సో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ వాటికి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. అలానే మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. బ్యాచ్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సో చాలా తక్కువ మంది తీసుకుంటాం, చాలా తక్కువ మంది తీసుకుంటాము. తర్వాత ఎన్రోల్మెంట్స్ వచ్చినా కూడా మనం తీసుకోము, ఎందుకంటే టైం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేము అనమాట. సో మనం జాయిన్ చేసుకుంటాం కానీ న్యాయం అయితే చేయలేము. అట్లీస్ట్ మనకి కొంత టైం ఉంటే మెంటర్షిప్ అనేది బాగా స్ట్రాంగ్గా ఇవ్వగలము. అలానే వాళ్ళు దాన్ని పికప్ చేసుకోగలరనమాట. అంటే ప్రోగ్రెస్ మనం చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రోగ్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంతే తప్ప లాస్ట్ 1 మంత్ ముందు వచ్చి 30 డేస్ ముందు జాయిన్ అవ్వాలంటే కష్టం. మెంటర్షిప్ అనేది మనం ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే అంత తక్కువ టైంలో మీకు ఇచ్చి చిందరవందరగా ఉంటుంది. కాబట్టి ఇది రైట్ టైం. నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇట్సే మంచి టైం అన్న సమయం అన్నమాట. ఇది ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు గ్రూప్ అనేది చాలా మంచి సర్వీసు, స్టేట్లోనే హైయెస్ట్ సర్వీస్ అనమాట. కాబట్టి దీనికోసం మంచి ఎఫర్ట్ ఇవ్వాలి. ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా. సో ఎవరు మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. డిస్క్రిప్టివ్ అనేది ఇప్పుడు మన దాంట్లో చాలామంది మంచి మార్క్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఫస్ట్లో ఆబ్జెక్టివ్ తప్ప డిస్క్రిప్టివ్ అనేది అస్సలు అవ్వట్లేదు అనమాట. సో డిస్క్రిప్టివ్ అనేది ఒక ఆర్ట్, ఒక కళ. కానీ అది అందరికీ సాధ్యం. మంచి ఎఫర్ట్ పెట్టారంటే అందరికీ సాధ్యము. అది ఎవరికి పుట్టుకతో బై బాన్ అనేది రాదనమాట. సో మీరు ఎఫర్ట్ పెట్టాలి. నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పిన టార్గెట్స్ మీరు రీచ్ అవ్వండి. ఒక్కో టార్గెట్స్ అనమాట. నేను కొన్ని టార్గెట్స్ ఇస్తూ ఉంటాను మీకు. అంటే ఇలా చదవాలి కాదు, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఇట్లాంటివి ఒక్కో టార్గెట్స్ మీరు రీచ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా మీరు సక్సెస్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. మీకు తెలియకుండానే సక్సెస్కి వెళ్ళిపోతారు. నేను ఇచ్చినటువంటి టార్గెట్ చిన్న ఆన్సర్ రైటింగ్కి సంబంధించి అవి చెప్తూ ఉంటే చాలు, ఓకేనా. సో మీరు టెస్ట్ రాసిన తర్వాత కూడా ఇప్పుడు మన మెంటర్షిప్లో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కల్పిస్తున్నాము. ఇప్పటి నుంచే మెయిన్స్ కూడా ఇస్తే చాలా బెటర్ అనమాట. ఇంకా సో ప్రిలిమ్స్ మీ చేత టెస్ట్ రాపిస్తాను అనమాట. ప్రిలిమ్స్ టెస్ట్ రాపిస్తాను సబ్జెక్ట్ వైజ్. మీ ప్రోగ్రెస్ మొత్తం చెక్ చేసి సపరేట్ సెషన్ కూడా తీసుకుంటాను. అలానే మీ చేత మెయిన్స్ ఆన్సర్స్ కూడా రాపిస్తాను అనమాట. రాపిచ్చి చెప్తాను ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, కన్క్లూజన్ సరిగా రాయలేకపోతున్నారా, ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోతున్నారా, అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.